శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రథోత్సవం. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 రోజులుగా భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్య క్షేత్రం నిన్న వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం. మోపిదేవి పురవీధుల్లో అమ్మవార్లతో కలిసి రథంపై గ్రామోత్సవంగా ఊరేగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు, డిఎస్పీ మురళీధర్, ఆలయ ఏసీ నల్లం సూర్య చక్రధర్రావు.
సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవతాయై నమో నమః. ఈ శోభకృతి నామ సంవత్సరంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున రథోత్సవం ప్రారంభమైనది. రాత్రి వసంత పంచమి సందర్భంగా స్వామివారికి విశేషంగా సప్తవర్ణాలతో మనకి ఆసేతు హిమాచల పర్యంతం కూడా ఈ క్షేత్రంలో మోపిదేవి గ్రామంలో తప్పితే ఇంకెక్కడా కూడా సప్తవర్ణాలతో తరంబరాలు పోయడం అనేది మనకి ఇంకెక్కడా కనపడదు. కాబట్టి ఆ తరంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క సంకల్ప సిద్ధులు అవుతారు. ఆరోగ్యం లేని వారికి, సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి, ఏదైనా సరే భూ విధాలు ఉన్న వారికి మొత్తము కూడా భూ సంబంధమైనవన్నీ కూడా స్వామివారు సంకల్ప సిద్ధులయ్యే విధంగా సప్తవర్ణాలతో భక్తుల యొక్క కోరికకు స్వామివారు అంధకాసుడు, మూషికాసుడు, తారకాసుడు యొక్క సంహారానంతరము వల్లి అమ్మవారిని ప్రణయమైన యొక్క మాసము మాఘమాసము. మాఘశుద్ధ పంచమి రోజున స్వామివారు వల్లి అమ్మవారిని వివాహం చేసుకున్నట్టుగా స్కాంద పురాణంలో చెప్తున్నది. ఈ స్కంద పురాణ ఆధారంగా ఈ మాఘమాసంలో ఆకామావై అన్నారు. మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖ మాసము, ఆషాఢ మాసము చాలా ప్రాశస్యమైన మాసాలు. ఉత్తరాయణంలో 2 మాసాలు, దక్షిణాయనంలో 2 మాసాలు కూడా విశేషమైన మాసాలుగా ప్రఖ్యాతిగాంచున్నాయి. ఈ మాసాల్లో ఈ 4 మాసాల్లో కూడా స్వామివారికి విశేషమైన ఆర్జిత సేవలు. ఆషాఢ మాసంలో ఆడికృత్తిక ఉత్సవాలు, మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో కార్తీక మహోత్సవాలు, వైశాఖ మాసంలో పుష్పయాగోత్సవాలు అన్నీ కూడా మన ఆనువంశిక ధర్మకర్తలు మరి యొక్క చల్లపల్లి జమీందారు గారి యొక్క వంశీకులు, మన అసిస్టెంట్ కమిషనర్ గారు సూర్యదేవ చక్రధరరావు గారి యొక్క నేతృత్వంలో చాలా విశేషంగా స్వామివారు భక్తుల యొక్క సంకల్ప సిద్ధి కోసము జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. రేపు ఉదయం స్వామివారికి ధాన్య కుట్నోత్సవం, వసంతోత్సవము, అనంతరము 12 గంటల 30 నిమిషాలకు అభిజిత్ లగ్నమున స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం. ప్రదోష కాలంలో మయూర వాహనం మీద స్వామివారు శమీ వృక్షాన్ని ఆశ్రయించి భక్తుల కోరిక శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శన అని శమీ వృక్షాన్ని ఆశ్రయించి స్వామివారికి కార్యక్రమాల్లో ధర్మాన్ని జయించాలని భక్తులు ఎవరూ కూడా మనకు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో భక్తుల్ని ఎవరైతే స్వామివారిని ఆశ్రయిస్తారో ఒట్టి వేలు మురుగునికి అరోమహర అనంగానే స్వామివారు వారి యొక్క గృహంలో నిక్షిప్తమయ్యి వారి యొక్క కోరికలను తీర్చే విధంగా సంకల్ప సిద్ధులవడానికి శమీవృక్ష పూజానంతరము మయూర వాహన సేవ, అనంతరము శనివారం నాడు ఉదయము నవనాగులు కర్కోటకుడు, అనంతుడు, పద్మనాభుడు, కంబళుడు వీళ్ళందరూ కూడా నవనాగుల యొక్క స్వరూపంలో ఉన్న యొక్క నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మూలమంత్ర హవనము. అనంతరము ప్రదోష కాలంలో 12 వాయిద్యములతో 12 ప్రదక్షిణాలు, పుష్పయాగోత్సవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. కనుక 50 మంది భక్తులు కూడా రేపు ఎల్లుండి కూడా స్వామివారిని దర్శించి విశేషంగా సంకల్ప సిద్ధులై స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణసద్భావనస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గవాం వత్స రక్షణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. వట్టి వేల్మురుగునికి అరోం హర.